కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. సో మీ పాయింట్కి వస్తున్నా. 1984లో ప్రజెంట్ ఒక ముత్వల్లి షఫీవుల్లా గారు ముత్వల్లి అయినారు. ముత్వల్లి ఎలా అయినారు? నెక్స్ట్ క్వశ్చన్. ఎలా అయినారంటే వక్ఫ్ యొక్క సర్వే రిపోర్ట్ ప్రకారము జామియా మసీద్ యొక్క ముత్వల్లిని ఈ 3 మసీదుల్లో చదువు 3 మసీదుల్లో ప్రార్థన చేసే ముస్లింలు ఎన్నుకోవాలి. నేను సర్వే రిపోర్ట్లో ఉంది, అది ఆయనకు తెలుసు. మరి ఇతను ఎప్పుడైనా ఎన్నుకోబడ్డా? ఇప్పటి వరకు 84 నుంచి 40 ఏళ్ళగా ముత్వల్లి గారు నమాజు చేసే ప్రజల నుండి ఎన్నుకోబడ్డారా? ఎప్పుడైనా ఎలక్షన్ చేశారా అంటే లేదు. మరి ఎలక్షన్ చేసిన ఈరెట్ల ముత్వల్లిగా కొనసాగుతున్నాడు. మరి వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్ గారు సమానం చెప్పాలి, వక్ఫ్ బోర్డ్ యొక్క CEO గారు సమానం చెప్పాలి. వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్, వక్ఫ్ బోర్డ్ CEO మాకు సమాధానం చెప్పాలి. ఇప్పటికీ వాళ్ళు కాలేదు. సరే, ఆయన అయినాడు. ఆయన ఎన్నికే కాకోకుండా ఆయన వక్ఫ్ బోర్డ్ నుంచి నియమించబడతాడు. ఎందుకు నియమించబడతాడంటే మరి ఎందుకో వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి, నేను సమాధానం చెప్పాను. వక్ఫ్ బోర్డు తెలిసి కూడా ఇది ఎన్నిక ద్వారా నియమించాలనేది తెలిసి కూడా వక్ఫ్ బోర్డు ఎందుకు నియమించలేదో వక్ఫ్ బోర్డు సమాధానం చెప్పాలి. ఈ రోజుకి సమాధానం లేదు. నెంబర్ 1. సో ఆయనే ఎన్నిక కాకపోయినప్పుడు, ఆయనే అనైతికంగా రూల్స్కు విరుద్ధంగా ఎన్నికైనప్పుడు మరి ప్రజెంట్ ఉన్న నయబ్ ముత్వల్లి షకీల్ షఫీ గారు నయబ్ ముత్వల్లిగా 1989లో నాకు తెలిసి 1989లో నయబ్ ముత్వల్లిగా ఆయన్ను కూడా బోర్డే నియమించింది. బోర్డుకు అధికారం ఉందా? మెయిన్ ముత్వల్లికి నియమించడానికి అధికారం లేనప్పుడు ముత్వల్లి యొక్క అసిస్టెంట్ ముత్వల్లిని నియమించడానికి బోర్డుకు అధికారం ఉందా? లేదు. మరి అధికారం లేని ఈ 2 వ్యక్తులు ఈరోజు ఈ యొక్క వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ మీద, అనంతపూర్ జామియా వక్ఫ్ ప్రాపర్టీస్ మీద ఎలా అధికారం చలాయిస్తారు? ఏం చేస్తున్నారు? ఎవరికి తెలియదు. పోనీ ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు దీని రూల్స్ ప్రకారము, వక్ఫ్ యాక్ట్ ప్రకారము వక్ఫ్ బోర్డు యొక్క ఆడిట్ రిపోర్ట్ను క్వాలిఫైడ్ ఆడిటర్సు ఆడిట్ చేయాలి. అలాగే స్టేట్ వక్ఫ్ బోర్డులో అక్కడ కూడా గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఆడిటర్స్ వక్ఫ్ బోర్డు ఆడిట్ చేయాలి. ఇంతవరకు ఆ వక్ఫ్ బోర్డు ఆడిట్ రిపోర్ట్ జమా ఖర్చుల్ని ఆడిట్ చేశారా? లేదు. సో నెక్స్ట్ పాయింట్కి వస్తాం. తర్వాత నేను రిటైర్డ్ అయిన తర్వాత 2017 నుంచి ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి ఆ సమాచార హక్కు చట్టం కింద చాలా వరకు నేను సేకరించడం జరిగింది.